ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనా స్థలాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రమాదంపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎస్, డీజీపీ, ఫైర్ డీజీ ప్రమాద కారణాలని సీఎంకు వివరించారు. అంతకుముందు ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. ఈ అగ్ని ప్రమాదంపై తొళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సచివాలయం 2వ బ్లాక్లో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అటు ఇది ప్రమాదమా లేదా కుట్ర ఏమైనా ఉందా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించి కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు? ఏపీ సచివాలయంలో 2వ బ్లాక్ అంటే మొదటి బ్లాక్కి 2వ బ్లాక్కి మధ్యన 2వ బ్లాక్ వైపు బ్యాటరీ రూమ్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాటరీ రూమ్లో ఈ ఉదయం తెల్లవారుజామున 6:30 సమయంలో ప్రాథమిక ఆధారాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా సమాచారం వచ్చింది. ఇమీడియట్గా ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది ఎవరైతే సచివాలయ భద్రత చూస్తారో వాళ్ళు అక్కడికి చేరుకుని దాన్ని ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకే ఆగకపోవడంతో ఫైర్ సేఫ్టీ అండ్ ముఖ్యంగా ఫైర్ వెహికల్కి ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడే ఫైర్ స్టేషన్ కూడా సెక్రటేరియట్ బయటే ఉంటుంది. ఇమీడియట్గా అక్కడి నుంచి ఫైర్ వెహికల్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోము అదేవిధంగా వాటర్ను స్ప్రింకిల్ చేసి 5 నుంచి 8 నిమిషాల లోపు ప్రమాదాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే రాష్ట్ర పరిపాలనకే గుండెకాయ లాంటి సచివాలయంలో ఇటువంటి ప్రమాదం జరిగితే ఏం చేయాలి అనే దాని మీద ప్రధానంగా చర్చ అయితే నడుస్తోంది. కొన్ని గంటల ముందు అంటే ఏదైతే మార్నింగ్ 6:30కి ప్రమాదం జరిగిందో ఒక్క రోజు ముందు అంటే ఒక 12 గంటల ముందు కనుక ఈ ప్రమాదం కనుక జరిగి ఉంటే కనుక సచివాలయంలో సిబ్బంది ఉండేవాళ్ళు చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని హోంమంత్రి కూడా ఆమె వ్యాఖ్యల్లోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రమాదాలను నివారించడానికి ఏం చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఆమె అధికారులతో మాట్లాడారు. ఉదయం ఆ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు మొత్తం సచివాలయం మొత్తం కూడా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇదే సమయంలో దీనికి చాలా లైట్గా తీసుకోవట్లేదు. అటు పోలీసులతో కూడా మాట్లాడాం. పోలీసుల చేత దీని మీద కేసు నమోదు చేయించి విచారణ అంటే కుట్ర కోణం ఉందా అనే యాంగిల్లో కూడా అంటే అన్ని కోణాల్లో కూడా విచారణ చేయించాలి అనే నిర్ణయాన్ని కూడా ఆమె ప్రకటించారు. అయితే హోంమంత్రి సందర్శించిన మరి కాసేపటికి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించారు. తర్వాత సీఎస్ కె విజయానంద్ కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్తూ ఆయన మొదటి బ్లాక్లోనే ఆయన ఉండేది. ఈ 2వ బ్లాక్ ఆపోజిట్గా మొదటి బ్లాక్ ఉంటుంది. దాంట్లోనే క్యాబినెట్ హాల్ ఉంటుంది. దాంట్లోనే సీఎం ఆఫీస్ ఉంటుంది. అదేవిధంగా సీఎంఓ కార్యాలయాలు ఉంటాయి. సీఎంఆర్ఎఫ్ వింగ్ ఉంటుంది. ఆర్టీజీఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చెబుతున్నటువంటి ఆర్టీజీఎస్ ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది. అదేవిధంగా సిఎస్ పేషీలు కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి ఆ బ్లాక్కి సమీపంలోనే సెకండ్ బ్లాక్ నానుకుని ప్రమాదం జరిగింది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. నిన్న కేబినెట్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కూడా ఒక మాట చెప్పడం జరిగింది. కోడికత్తి కేసు కావచ్చు, గులకరాయి అంశం కావచ్చు, అదేవిధంగా బాబాయ్ గొడ్డలి ఇష్యూ కావచ్చు, వీటన్నిటినీ కూడా వాళ్ళు చేసి తమ మీదకి నెపం చేస్తున్నారు. ఇటువంటి ప్రమాదాలు వాళ్ళు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మనం వాటిని తిప్పికొట్టాలని కూడా ముఖ్యమంత్రి చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ ప్రమాదం ఇక్కడ 2వ బ్లాక్లో జరగడం అనేక అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా దీనిపైన విచారణ నిర్వహించాలని చెప్పి హోంమంత్రి ఆదేశించారు. అయితే ప్రాథమికంగా మాత్రం
వచ్చినటువంటి అధికారులు చెప్తున్న విషయాలను బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియడానికి ఇమీడియట్ గా ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు, అక్కడ శాంపుల్స్ అవి కలెక్ట్ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా లేదా వేరే ఏదైనా కారణం ఉంది? షార్ట్ సర్క్యూట్ వల్ల జరగడానికి, ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ఆ డిఫరెన్షియేట్ ఎలా చేస్తారంటే షార్ట్ సర్క్యూట్ జరిగితే కనుక ఎక్కడో చిన్న నిప్పురవ రాజుకుని అవి క్రమంగా అంటుకుంటాయి ఒకదాని తర్వాత ఒకటి. దాంతో అక్కడ ఉన్నటువంటి హీట్ కావచ్చు, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వేడిని బట్టి, అదేవిధంగా అది షార్ట్ సర్క్యూటా లేదంటే ఒకేసారి తగలబడితే కనుక ఏదైనా బర్న్ అయ్యే వస్తువులు దాని మీద జల్లి అక్కడ తగలబెట్టారా లాంటి అంశాలను వాళ్ళు అంచనాకు వస్తారు. కాబట్టి షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది జరిగిందా లేదా కావాలని చేసిన అంశమా అనే దాని మీద ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి తీసుకువెళ్లారు. తర్వాత సీఎం కూడా వచ్చి అక్కడికి ఆ ప్రదేశాన్ని సందర్శించి ఆ ప్రదేశాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి జేడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా తోటి, సిఎస్ కె విజయానంద్ తోటి, అదేవిధంగా హోంమంత్రి అనిత గారితో కూడా ఏం జరిగింది ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో వారిని అడిగి వివరాలు తీసుకున్నారు. ఇకపైన ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే విషయాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక రెండో బ్లాక్ విషయానికి వస్తే, అది మొదటి బ్లాక్ లో ఆనుకుని, రెండో బ్లాక్ ను ఆనుకుని ప్రమాదం జరిగినప్పటికీ కూడా మొదటి బ్లాక్ లో సీఎంఓ కార్యాలయం ఉంటుంది, చీఫ్ మినిస్టర్ ఆఫీసులు ఉంటాయి, అదేవిధంగా ఆర్టీజీఎస్ కావచ్చు, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ కార్యాలయాలు ఇవన్నీ కూడా మొదటి బ్లాక్ లో ఉంటాయి. ఇక రెండో బ్లాక్ విషయానికి వస్తే కనుక ఈ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో దాన్ని ఆనుకునే మంత్రి నారాయణ పేషి కావచ్చు, అదేవిధంగా హోంమంత్రి అనిత గారి పేషి కావచ్చు, ఆ పక్కనే ఆనం రామనారాయణ రెడ్డి పేషి కావచ్చు, ఈ మూడు కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటాయి. ఇక పై ఫ్లోర్ వరకు కూడా మంటలు వ్యాపించాయి. ఆ దృశ్యాలు కూడా మనం ఆ వీడియో విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇక పై ఫ్లోర్ లో విషయానికి వస్తే కనుక కందుల దుర్గేష్ ఎవరైతే టూరిజం శాఖ మంత్రి ఉంటారో ఆయన పేషి పై ఫ్లోర్ లో ఉంటుంది. అదేవిధంగా పక్కనే ఎవరైతే మంత్రి పయ్యావుల కేశవ్ కావచ్చు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వీరందరూ కూడా పై ఫ్లోర్ లో ఉంటారు. కాబట్టి ఈ మంత్రులు ఉండే చాలా సెన్సిటివ్ ఏరియా. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు ముందే తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దాని కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అక్కడ ఫైర్ అలారం మోగలేదనేది కూడా తేలుతుంది. అయితే ఫైర్ అలారం ఆ రూమ్ లో ఎక్యుపై లేదంటున్నారు. ఎందుకు అక్కడ ఫైర్ అలారం పెట్టలేదనే దాని మీద కూడా విచారణ చేయించాలని, మొత్తం అన్ని కోణాల్లో కూడా, కుట్ర కోణంతో సహా అన్ని కోణాల్లో కూడా ఈ అంశాన్ని విచారణ చేయించాలని హోంమంత్రి ఆదేశించారు. ఆ దిశగా పోలీసులు, అదేవిధంగా భద్రతా సిబ్బంది కూడా విచారణకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.